మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గోరంట్లపొలం సర్వే నంబర్ 271-2, 271-4 యందు కబ్జా అవుతున్న ఇండ్ల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇల్లు లేని పేదలకు పంచి కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత అధ్యక్షతన మండల తహసీల్దార్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతూ గౌరవ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నాయి, కౌంటర్ దాఖలు చేశామని, రెవెన్యూ సిబ్బంది కూడా నిర్మాణాలను కట్టడి చేస్తుందని, ఫిర్యాదు మేరకు మరింత సీరియస్ గా నోటీసులు ఇచ్చి రాబో కాలంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలప్ప, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గం కన్వీనర్ కొండా వెంకటేష్, ఇండ్ల స్థలాల సాధన కమిటీ సభ్యులు అంజలి, ఆంజనేయులు, ప్రతాప్, శోభమ్మ, గంగమ్మ, రామంజినమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న సర్వే నెంబర్ 271-2, 271-4 లయందు ఇండ్ల స్థలాలను కొంతమంది రాజకీయ ఆర్థిక పలుకుబడి కలిగిన వారు చేస్తున్న కబ్జాలు ఆగడం లేదు. తహసీల్దార్ వారు నోటీస్ బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఇల్లు లేని పేదలు వందల మంది కార్యాలయంలో అర్జీలు ఇస్తున్నా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. కబ్జాకు గురైన స్థలాలు స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ స్పందన కార్యక్రమంలో తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. స్టేటస్ కో అంటే కట్టుబడి కదా సార్. ఓకే, కంప్యూటర్ ఫైల్ చేసినారు, స్టేటస్ కో ఉంది, కానీ కన్స్ట్రక్షన్ అయితే మేము కాళ్ళంతా చూసుకుని వచ్చినాం. నేను